ముంచెత్తుతుందో అయితే అమెరికాను వరదలు పూర్తిగా ముంచెత్తుతున్నాయని చెప్పుకోవాలి. మేర్పు వరదల నుంచి కూడా ఇంకా కెంటకీ కోలుకోలేదు. ఒబియన్ నదికి రక్షణగా నిర్మించిన ఆనకట్ట తెగిపోవడంతో కూడా మరింత వరద బీభత్సం సృష్టిస్తుంది. అయితే కెంటకీలో కూడా ఒక్కసారిగా వరద ముంచెత్తుతుంది. వరదల దాటికి ఇప్పటికే 10 మంది వరకు కూడా మృతి చెందారు. అయితే 1000 మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా చోట్ల ఇళ్లు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 40 ఏళ్ల ఇళ్లలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఒబియన్ కౌంటీలో అత్యవసర పరిస్థితిని కూడా జారీ చేసినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. Hurley Road, Hurley, Virginia. Near the Dollar General, Legacy Bank, hardwood and lumber, and down there is the Wooden Horse. అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లే కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా కార్ చిచ్చు లాస్ ఏంజల్స్ ను తగలబెట్టిన విషయం మనందరికీ విదితమే. అయితే కార్ చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాత అమెరికాలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కనీసం 10 మంది వరకు కూడా మరణించారు. అయితే మరణించిన వారిలో కూడా 8 మంది కెంటుకీకి చెందిన వారే ఉన్నారు. భారీ వర్షాలు కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే రోడ్లన్నీ కూడా జలమయమైన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఫలితంగా జనజీవనం మొత్తం కూడా అస్తావ్యస్తంగా మారిందనే చెప్పుకోవాలి. వరదల్లో చిక్కున్న వందలాది మందిని రక్షించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కెంటుకీ గవర్నర్ బషీర్ కూడా తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకోవడం వల్లే అనేక మరణాలు సంభవించాయని, అందులో ఒక తల్లి ఆమె 7 ఏళ్ల బిడ్డ కూడా ఉన్నారని బషీర్ చెప్పారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలను బయటికి రావద్దని కూడా ఆయన సూచించారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బషీర్ తెలిపారు. అయితే అల్బామాలోని వాతావరణ సేవ హేల్ కౌంటీలో సుడిగాలి కారణంగా ఇళ్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా కొన్ని మొబైల్ ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. చెట్లు కుప్పకూలిపోయి విద్యుత్ లైన్లన్నీ కూడా దెబ్బతిన్నట్లు కూడా ఉత్తర నగరమైన టస్కంబియాలో పైకప్పులు భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజల ప్రాంతానికి దూరంగా ఉండాలని కూడా కోరినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే అల్బామాలోని వాతావరణ సేవ హెల్ కౌంటీలో సుడిగాలి కారణంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా కొన్ని మొబైల్ ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. చెట్లు కూలిపోయి
విద్యుత్తు లైన్లు కూడా దెబ్బతిన్నట్లు కూడా ఉత్తర నగరమైన టస్కంబియాలో పైకప్పులు భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరినట్లు కూడా స్థానిక మీడియా వెల్లడించింది. టెన్సిస్లోని ఒబియానా కౌంటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆనకట్ట విరిగిపోవడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం కూడా ఉత్తర డకోటాలో చాలా వరకు 0 కంటే 50 డిగ్రీల కంటే తక్కువ వరకు ప్రమాదకరమైన చల్లని గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో అమెరికాలోని వరదలు ముంచెత్తుతున్నాయి. మెరుపు వరదల నుంచి కూడా ఇంకా కెంటకీ కోలుకోలేదనే చెప్పుకోవాలి. ప్రజెంట్ మనం కెంటకీ పరిస్థితి ఎలా ఉందో కూడా బిగ్ టీవీ లైవ్ లో విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ఒబియన్ నదికి రక్షణగా నిర్మించిన ఆనకట్ట తెగిపోవడంతో కూడా వరద మొత్తం కూడా ముంచెత్తింది. అయితే వరదల దాటికి ఇప్పటికే 10 మంది మృతి చెందారు. 1000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు కూడా అధికారులు వారందరినీ కూడా తరలించారు. చాలా చోట్ల ఇప్పటికే ఇల్లు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 40,000 ఇళ్లలో కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు అధికారులు. ఒబియన్ కౌంటీలో కూడా అత్యవసర పరిస్థితిని కూడా జారీ చేశారు. అయితే అమెరికాలోని కెంటకీలో వచ్చిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య పెరిగి 10కి చేరింది. అక్కడ ఒబియాన్ నదికి సంరక్షణగా నిర్మించిన కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా సమీప ప్రాంతాలు జలమయమయ్యాయని ఒబియన్ కౌంటీ మేయర్ వెల్లడించారు. ఇక ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో విపత్తు సంభవించినట్లు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు ఫెడరల్ సహాయాన్ని కూడా ఆయన కేటాయించారు. ఆదివారం వచ్చిన వరద నుంచి 100 మందిని రక్షించినట్లు కూడా రాష్ట్ర గవర్నర్ అండీ బెషీర్ వెల్లడించారు. ఇక ఈ సంఖ్య 1000 వరకు ఉంటుందన్నారు ఆయన. ఇక ఈ ప్రాంతంలో చాలా చోట్ల రోడ్లు కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం ఆ రోడ్లు మునిగిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కెంటకీలోని రివర్ మెడికల్ సెంటర్ ప్రాంతానికి కూడా వరద నీరు చొచ్చుకురావడంతో చాలా మంది పేషెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. 39,000 ఇళ్లలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బలమైన గాలులు వీస్తుండటంతో మరిన్ని ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోవచ్చని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే 39,000 ఇళ్లలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే బలమైన గాలులు వీస్తుండటంతో మరిన్ని ప్రాంతాల్లో కరెంటు పూర్తిగా నిలిచిపోవచ్చని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక అమెరికా ఉత్తర ప్రాంతంలో ప్రాణాలు తోడేసేంత చలి కూడా ఉంది. జార్జియా, ఫ్లోరిడాలకు టోర్నాడో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అట్లాంటాలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఒక వ్యక్తి మరణించారు. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా నార్త్ సౌత్ డకోటా, మిన్నెసోటాలో కొన్ని చోట్ల -45.6 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఉష్ణోగ్రత పడిపోయింది. అయితే అమెరికా ఉత్తర ప్రాంతంలో ప్రాణాలు తోడేసేంత చలి ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. జార్జియా, ఫ్లోరిడాలకు టోర్నాడో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అట్లాంటాలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఒక వ్యక్తి మరణించారు. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా నార్త్ సౌత్ డకోటా, మిన్నెసోటాలో కొన్ని చోట్ల -45.6 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఉష్ణోగ్రత పడిపోయింది. అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పుకోవాలి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెంటకీలో భవనాల్లో వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలకు 10 మంది వరకు మృతి చెందినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లే కనిపిస్తుంది. మొన్న వరకు కూడా కార్ చిచ్చు లాస్ ఏంజల్స్ ను తగలబెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో కార్ చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాత అమెరికాలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కనీసం 9 మంది అంటే 10 మంది వరకు కూడా మరణించారు. మరణించిన వారిలో 8 మంది కెంటకీకి చెందిన వారే ఉన్నారు. భారీ వర్షాలు కారణంగానే నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రోడ్లు అన్ని కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఫలితంగా జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కూడా కెంటకీ గవర్నర్ బెషీర్ తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకోవడం వల్లే అనేక మరణాలు సంభవించాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అల్బామాలోని వాతావరణ సేవ హెల్ కౌంటీలో సుడిగాలి కారణంగా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. This is Hurley, Virginia.
February 15th, 2025, Hurley Road, Hurley, Virginia. Near the Dollar General. Legacy Bank.